హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1102' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. సావరి ఇంటికి వెళ్తున్న దారిలో సాయితో ఇలా అంటూ ఉంటుంది. సాయి, వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మీరు చెప్పింది అర్థం చేసుకున్నారు. కానీ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇది అర్థం చేసుకుంటారో తెలియడం లేదు. అసలు పెద్దవాళ్ళు ఎప్పటికైనా మారతారా సాయి అని అడగగా సాయి ఇలా జవాబిస్తారు. లక్ష్మి, నీకు గుర్తుందా? నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చావు. నీకు విద్య నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందో అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది. ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేదు సాయి. నా చుట్టూ ఉన్న వాళ్ళు దానికి వ్యతిరేకించారు. ఆ తర్వాత ఏమైంది లక్ష్మి? అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది. ఆ తర్వాత నేను మిమ్మల్ని కలిశాను సాయి. మీరు నాకు సహాయం చేశారు. క్రమంగా కొంతమంది మనసులు మార్చుకున్నారు. అందరూ మారలేదు కానీ బాయిజా అక్కలాగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు దొరికారు. అలా మంచి గురువును పొందాను. అలాగే తాత్య, కేశవ్ లాంటి మంచి స్నేహితులను కలుసుకున్నాను. జనాల నుంచి నాకు చాలా ప్రేమ లభించింది. ఇవన్నీ నాకు కష్ట సమయాలలో ఎప్పటికీ ఒంటరిగా ఉన్నట్లు అనిపించలేదు. ఇప్పుడు సాయి, ఈ మార్పు పోరాడడం వల్లే వచ్చింది. అందువల్ల మనం సత్యం కోసం పోరాడుతూ ఉంటే మనం ఇంకా చాలా మార్పులను తీసుకురాగలము. పిల్లలు, మీరు లక్ష్మితో వెళ్ళి మట్టిని తీసుకురండి. సావరి, మనిద్దరం మీ ఇంటి దగ్గరికి వెళ్దామా అని సాయి అంటారు. ఇంటి దగ్గరికి వచ్చిన సాయి, సావరి, ఈ మొక్కలకు కూడా నీళ్లు అవసరం. వీటికి నీళ్లను పొయ్యవా? నేను వెళ్ళి మీ అమ్మని కలుస్తాను. లోపలికి వెళ్ళిన సాయి ఊదిని కుండలో కలిపి సావరి అమ్మకి తాగిస్తారు. మీకు చాలా కృతజ్ఞతలు సాయి. బయట సావరి తన మొక్కలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మీకు నీళ్లు తేవడంలో ఆలస్యమైందని నాకు తెలుసు. కానీ రోజులాగా నీళ్లను ఎక్కువ ఇవ్వలేను. నన్నేం చేయమంటారు? నా సమస్య అలాంటిది. మీరు అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. అప్పుడు సావరి అమ్మ సాయితో ఇలా అంటూ ఉంటుంది. సావరి మొక్కలకు అలాగే జంతువులతో ఎందుకింత బంధం పెంచుకుంటుందో ఏమో సాయి. ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆమె తడబడుతుంది. కానీ మొక్కలతో మాట్లాడేటప్పుడు ఆమె ఒక్క మాట కూడా తడబడదు. ఎవరైనా ఈమెను చూశారంటే చిదనుకుంటారేమో సాయి. అప్పుడు సాయి ఇలా అంటారు. అమ్మా, మొక్కల మధ్య సావరి స్వతంత్రంగా ఉంది. అలాగే స్వేచ్ఛగా అనిపిస్తుంది తనకి. సమాజపు నిబంధనలు నుండి బయటపడుతుంది తను. మొక్కలు ఎల్లప్పుడూ భేదభావం చూపించవు. మొక్కల నుంచి ఎప్పుడు సువాసనలు, నీడలు, పండ్లని ఇస్తాయి. మనము ఈ వస్తువులు తీసుకునే ముందు మన జాతి అడుగుతారు. కానీ గోవులు పాలిచ్చే ముందు మన జాతిని అడగదు. అదృష్టవశాత్తు మనిషి తన సమాజాన్ని విభజనాత్మకంగా రూపొందించాడు. అప్పుడు సావరి అమ్మ, కానీ సాయి, నేను ఎల్లప్పుడూ సావరి గురించి ఆందోళన చెందుతున్నాను. మేము నీచ జాతికి చెందిన వాళ్ళము. అదే కాకుండా తనకు నత్తి కూడా ఉంది. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయంగా ఉంది సాయి. అమ్మ, ఆయన తన భక్తుల సహాయం కోసం ఎప్పుడూ ఎవరినో ఒకరిని పంపిస్తాడు. బయట సావరి తన మొక్కలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజు సాయి నాకు సహాయం చేశారు. ఆయన ఉండడం వల్లే నేను నీళ్లను అలాగే ఆయన ఉండడం వల్లే కరెక్ట్ టయానికి నేను అమ్మకు ఔషధాలు అలాగే ఆహార సమయానికి అందించగలిగాను. అలాగే మీకు కూడా నీళ్లు ఇవ్వగలిగాను. కానీ సాయి ఎప్పుడు మనతో ఉండటం సాధ్యం కాదు కదా. అప్పుడు అక్కడికి వచ్చిన సాయి సావరితో ఇలా అంటారు. అందుకే నువ్వు నీ స్వయంగా శక్తివంతురాలు కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు సావరి, నేను నేను అని అంటూ ఉన్నప్పుడు, నువ్వు ఒక విషయం గమనించావా సావరి? నువ్వు మొక్కలతో మాట్లాడినప్పుడు నువ్వు ఏ ఆందోళన చెందలేదు. అంటే ఇది వ్యాధి కాదు. అది ఒక అలవాటు మాత్రమే. అలాగే ఆ అలవాటుని మార్చుకోవచ్చు. కానీ మార్పు తీసుకురావాలంటే మనం కష్టపడాలి. అదంతా సులభం కాదు సాయి. సులభము అలాగే కష్టం అనేవి మన మనసులో ఉంటాయి. నువ్వెప్పుడైతే నీ అశాంతిని తొలగించే వ్యక్తిని కలుస్తావో ఆ రోజు నువ్వు ఏదైనా సాధించగలవు. ద్వారకామాయిలో ఉన్న సాయిని బాయిజామా ఇలా అడుగుతుంది. సాయి, ఈసారి మీరు బస్తీ నుంచి మట్టి తీసుకొచ్చారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉందా? ఈసారి సంవత్సరం రామ్‌నవమి పూజకి ఏదైనా ప్రత్యేకం చేస్తారా? ప్రతి సంవత్సరం మీరు ఒక వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి ఇంటి వద్ద పూజ చేస్తారు. ఈ సంవత్సరం మీరు ఏమైనా ప్రణాళికను చేస్తున్నారా సాయి? అప్పుడు సాయి ఇలా అంటారు. అంతా దేవుడి ఆజ్ఞ బాయిజామా. అప్పుడు బాయిజామా, అంటే మీరు ఏదో ప్రణాళిక చేస్తున్నారు. కానీ చెప్పడం లేదు కదా. అప్పుడు సాయి, బాయిజామా, ఆ చెట్టుని చూడగలరా? అలాగే ఆ పక్షిని చూడగలరా? మీరు ఆ పక్షి ఏ చెట్టు పైన కూర్చుంటుందో చెప్పగలరా? తెలీదు సాయి. అది ఏ చెట్టు మీద కూర్చుంటుందో. బాయిజామా, ఇలా అర్థం చేసుకోండి. దేవుడి కోరిక ఈ పక్షి లాంటిది. అలాగే చెట్లు ఆయన భక్తులు. మనం చేయగలిగినది భక్తితో ప్రార్థించడం. అలాగే ఆయన ఆరాధన కోసం ఏర్పాట్లు చేయడం మాత్రమే. కానీ మనం చెప్పలేము. ఎవరు ఆయనను సేవించటానికి అవకాశాన్ని పొందుతారు. అది అవసరమైన సమయంలో తెలుస్తుంది. చూడండి సాయి, ఆ పక్షి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలాగే దాని గూడు గ్రామానికి బయటుందేమో. అప్పుడు సాయి ఇలా అంటారు. ఇలా కూడా కావచ్చు బాయిజామా. ఈ విగ్రహాన్ని ఆరాధించేవారు
ఈ గ్రామం నుండి కాకుండా పక్క గ్రామం నుంచి కూడా కావచ్చు. ఎలాగైతే ఆ పక్షి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగలదో అలాగే మంచి మనసు గల వ్యక్తి ఎక్కడి నుంచైనా రావచ్చు. ఇప్పుడు బలవంత్ గారు షిరిడీ గ్రామంలోకి తన కారులో లోపలికి రావడం చూపిస్తారు. ఇప్పుడు సావరి వాళ్ళ అమ్మకి సాయి తెచ్చిన బూదీని కలిపి నీళ్లను తాగించడానికి చూస్తుంది. అమ్మా, నేను నదీ తీరానికి వెళ్ళి నీరు తీసుకొస్తాను. అప్పటి వరకు మీరు ఒంటరిగా ఉండగలరు కదా? అప్పుడు అక్కడికి వచ్చిన లక్ష్మి ఇలా అంటుంది. ఆమె ఎందుకు ఒంటరిగా ఉంటుంది? చిప్రి అక్క, మీరిక్కడ? మీ అమ్మగారు ఇంకా కోలుకోలేదు కదా? నేను ఆమెతో ఉంటాను. నేను అలాగే ఆమెకు అల్పాహారం కూడా చేస్తాను. నువ్వు నీరు తీసుకురావచ్చు. అప్పుడు సావరి, లక్ష్మి పిన్ని, మీకు కూడా పని ఉంటుంది కదా? అప్పుడు లక్ష్మి సావరి చెవి మెలేసి, వెళ్తావా లేదా? లేదంటే చెవి ఇంకా మెల్లయ్యనా? అప్పుడు సావరి నవ్వుతూ, వెళ్తాను పిన్ని, వెళ్ళొస్తానమ్మా. సాయి అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో చిన్న దూడ పిల్ల కనిపిస్తే అక్కడికి వెళ్ళి చూడగా ఆ దూడ నీటి కోసం వెతుకుతూ ఉంటుంది. సాయి ఇలా అంటారు, ఒక్క నిమిషం ఆగు, నీకోసం నేను నీటిని సేకరిస్తాను. అట్టుగా వెళ్తున్న సావరిని చూసిన సాయి సహాయం కోసం పిలుస్తారు. సావరి, పండరి పొలం దగ్గర చిన్న దూడ పిల్ల నీటి కోసం ఎదురు చూస్తుంది. దయచేసి దానికి కొంత నీరు ఇవ్వగలవా? అప్పుడు సావరి, సరే సాయి, నేను తాత్యాకి చెప్పి మీ ఇంటికి ఇంకా కొన్ని నీళ్లు పంపిస్తాను. అప్పుడు సావరి, ధన్యవాదాలు సాయి. సావరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కారులో ఉన్న కుసుమ్ బల్వంత్ తో ఇలా అంటూ ఉంటుంది. మహేష్ ని నడిచి రావడానికి ఎందుకు అనుమతించారు? కుసుమ్, అతను ఒక కుర్రవాడు. అతను గ్రామాన్ని చూస్తూ నడవాలనుకున్నాడు. అందుకే నేను అతన్ని అనుమతించాను. కానీ బయట చాలా ఎండగా ఉంది కదండి. అతన్ని యువకుడు కుసుమ్. ఆ వేడి అతన్ని ఏమీ చేయలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడున్న వాళ్ళతో అనుబంధం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఉండడం వల్ల అతనికి ఇక్కడ సమస్యలు ఏమీ ఉండవు. అప్పుడు కుసుమ్ ఇలా అంటుంది. కానీ ఇది కొత్త ప్రదేశం కదండి. అతను ఒకవేళ వచ్చే దారిని మర్చిపోతే ఎలా? అప్పుడు బల్వంత్ సింగ్ ఇలా అంటాడు. అతను దారి తప్పిన వారికి సరైన మార్గం చూపే వ్యక్తి. నువ్వు కంగారు పడకు. మహేష్ ఖచ్చితంగా మన ఇంటికి చేరుకుంటాడు. అక్కడకు వచ్చిన మహేష్ చిన్నపిల్లలకు తన జేబులోంచి తీసిన చాక్లెట్స్ ను పంచుతూ ఉంటాడు. పిల్లల ముఖంలో ఆనందం చూసిన మహేష్ అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉన్న సమయంలో దూడ అరుస్తున్న శబ్దం విని దూడ దగ్గరకు వస్తాడు. నిన్నెవరు ఎండలో కట్టేశారు? సరే పద, నిన్ను చెట్టు కింద నీడలో కట్టేస్తాను. ఇంకా అరుస్తున్న దూడని చూసి, ఓ, నీకు ఆకలిస్తున్నట్టుంది. ఆగు, నేను వెంటనే ఏదో ఒకటి తీసుకొని వస్తాను తినడానికి. ఇప్పుడు బలవంత్ సింగ్ ఇలా అంటూ ఉంటాడు. మనం షిరిడీకి చేరుకున్నాం. అప్పుడు కుసుమ్, చేరుకున్నాం కానీ నాకు చాలా దాహంగా ఉందండి. మన దగ్గర నీళ్ళైపోయాయి. బయట చూస్తే చాలా వేడిగా ఉంది. నా గొంతు చాలా ఆరిపోయింది. అటుగా వెళ్తున్న సావరిని చూసిన కుసుమ్, చూడండి, ఆ అమ్మాయి దగ్గర నీళ్లు ఉన్నాయి. ఆ అమ్మాయికి దగ్గరగా కారు ఆపండి. నేను ఆమె దగ్గర నీళ్లు తాగుతాను. ఆ వ్యక్తి కారును ఆపడానికి సంకోచిస్తున్నప్పుడు అప్పుడు బలవంత్ గారు ఇలా అడుగుతారు. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఆ అమ్మాయి బట్టలు చూస్తుంటే తక్కువ జాతికి చెందిన దానిలాగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చేతుల మీదుగా నీళ్లు తాగడం అని అంటున్న వ్యక్తితో బలవంత్ ఇలా అంటారు. మేము కుల వ్యత్యాసాన్ని నమ్మము. మేము ప్రపంచంలో ఒకే ఒక కులాన్ని నమ్ముతాం. అది మానవత్వము. అలాగే అయ్యగారు, మీరు ఎలా చెప్తే అలాగే. ఆమెని చూసిన బలవంత్ గారు ఇలా అంటూ ఉంటారు. ఆమెకు ఏదో అత్యవసరం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె దూరం నుంచి నీళ్లు తెచ్చుకున్నట్లు అనిపిస్తుంది నాకు. ఆమె నుంచి ఇప్పుడు నీళ్లు తీసుకుంటే ఆమె అవసరానికి తగ్గ నీళ్లు ఉండకపోవచ్చు. కొద్ది సమయానికి మనం కులకర్ణి గారింటికి చేరుతాము. అప్పటి వరకు ఓర్చుకో. ఈ పేద అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదని అనిపిస్తుంది. కుసుమ్ దూడ దగ్గరికి వచ్చి నీళ్లను తాపిస్తూ ఉంటుంది. నువ్వేమి కంగారు పడకు. మీ అమ్మ ఎక్కడో దగ్గరలోనే ఉంటుంది. ఆమె ఇక్కడికి వచ్చేస్తుంది. ఆమె ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్ళింది. లేదంటే నీకు పాలు అందవు కదా. అంతవరకు ఈ నీళ్లను తాగుతూ ఇక్కడే ఉండు. దూడకు ఆహారం తీసుకొని అక్కడికి వచ్చిన మహేష్ సావరితో ఇలా అంటాడు. నాకు దాహంగా ఉంది. నాకు కొంచెం నీళ్లు ఇవ్వగలరా? సావరి అతని బట్టలను చూసి అతను ఒక పెద్దింటి అబ్బాయని గుర్తిస్తుంది. ఆ తరువాత తను ఇలా అంటుంది. మేము ఈ ఊరికి బయట బస్తీలో ఉంటాము. మేము తక్కువ కులానికి చెందిన వాళ్ళము. అప్పుడు మహేష్ ఇలా అంటాడు. నీళ్లు ఎప్పటికీ నీళ్లే. మనుషులంతా ఒకటే. మీరు నాకు నీళ్ళివ్వడంలో అభ్యంతరం లేకపోతే నాకు వాటిని తాగడంలో అభ్యంతరం లేదు. అప్పుడు కుసుమ్ అతనికి నీళ్లను తాగిపిస్తుంది. అక్కడికి వచ్చిన సాయి, రాముడు మేలు చేయాలి అని అంటారు. అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. Thank you for watching. Please subscribe to my channel.